अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वल आक़िबतु लिल मुत्तक़ीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबियाइ वल मुरसलीन व मन तबिअहुम बि इहसानिन इला यौमिद्दीन अम्मा बाद। సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు సర్వలోక ప్రభువైన పాలకుడైన సృష్టికర్త అయిన అల్లాహ్కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక. అభిమాన సోదరులారా, ఈరోజు మనం ఇన్షా అల్లాహ్ ఉమ్మహాతుల్ ముమినీన్లలోని ఇద్దరు, ఉమ్ముల్ ముమినీన్ సఫియ్యా రదియల్లాహు అన్హా మరియు ఉమ్ముల్ ముమినీన్ మైమూనా రదియల్లాహు అన్హా, వీరిద్దరి గురించి ఇన్షా అల్లాహ్ తెలుసుకోబోతున్నాం. వీరిద్దరు కూడా అల్లాహ్ విధేయత, అల్లాహ్ ప్రవక్త విధేయత, భర్త విధేయత, సత్ప్రవర్తన, దాతృ గుణం లో ఉన్నత స్థానాన్ని పొందినవారు. ఉత్తమ నడవడిక మరియు సత్ప్రవర్తన ఎలా ఉంటుందంటే, శత్రువుల సైతం క్షమించే గుణం గలవారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన బుఇత్తు లి ఉతమ్మిమ మకారిమల్ అఖ్లాక్ అనే ఈ హదీస్ కి మంచి ఉదాహరణ వీరు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సత్ప్రవర్తన, మంచి నడవడిక గురించి ఏం చెప్పారంటే, ఇన్న మిన్ ఖియారికుం అహసనకుం అఖ్లాకన్ అన్నారు. అంటే సత్ప్రవర్తన కలిగిన వారే అందరికంటే ఉత్తములు. ఇంకా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు, అక్మలుల్ ముమినీన ఈమానన్ అహసనుహుం ఖులుకన్. ఉత్తమమైన నడవడిక కలవారే విశ్వాసుల్లో పరిపూర్ణ విశ్వాసులు. విశ్వాసులలో పరిపూర్ణత స్థాయికి పొందిన వారు ఎవరు? ఉత్తమమైన నడవడిక కలవారు. అలాగే తిర్మిజీలో ఒక హదీస్ ఉంది, ఇన్న అస్కల షై యూదఉ ఫీ మీజానిల్ ముమిన్ యౌమల్ ఖియామహ్ ఖులుకున్ హసన్. అంటే రేపు ప్రళయ రోజున విశ్వాసి యొక్క కర్మల త్రాసులో తూయబడే వస్తువుల్లోకెల్లా బరువైనది అతన నైతికతే అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఇంకా బైహఖీలో ఒక ఉల్లేఖనం ఉంది, ఒకసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారన్నమాట, అన్నిటికంటే ఉత్తమమైన మాట చెప్పనా అని ప్రవక్త గారు సహాబాలతో ప్రశ్నించారు. అన్నిటికంటే ఉత్తమమైనది, మేలైనది, గొప్పదైనది ఒక విషయం చెప్పనా అంటే సహాబాలు అన్నారు, ఆలు యా రసూలల్లా, బలా యా రసూలల్లా, ఓ దైవ ప్రవక్త ఇది చెప్పండి అంటే, మా ఖైరు మా ఉతియల్ ఇన్సాన్ కాల్ అల్ ఖులుకుల్ హసన్. అంటే మానవునికి అనుగ్రహించబడిన వాటిలో
అల్లా సుబ్హాను వ తఆలా ఒక మనిషికి ఏదేదైతే ప్రసాదించాడు, మానవునికి అనుగ్రహించబడిన వాటిలో అన్నిటికంటే ఉత్తమమైనది ఏది? ఈ ప్రశ్న అల్లా సుబ్హాను వ తఆలా మానవులను, తన దాసులను అనేక రకాల వరాలు, అనేక రకాల విషయాలు ప్రసాదించాడు, అనుగ్రహించాడు. అవి మనము లెక్క చేయలేము. వాటిలో అన్నింటికంటే ఉత్తమమైనది ఏది అనే ప్రశ్న. దానికి సమాధానం ఏమిటి? అల్ ఖులుకుల్ హసన్, మంచి నడవడిక, సత్ప్రవర్తన అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. అలాగే అబూ దావూదులో ఒక హదీస్ ఉంది, ఇన్నల్ ముమిన లయుద్రిక్ బిహుస్ని ఖులుకిహి దరజత ఖాయిమిల్ లైలి వ సాయిమిన్ నహార్. అంటే సత్ప్రవర్తన కలిగిన విశ్వాసి రాత్రంతా నఫిల్ నమాజులు, పగలంతా ఉపవాసం పాటించే వారి స్థాయిని పొందగలడు. ఇది మామూలు విషయం కాదు ప్రియ సోదరులారా. ఒక వ్యక్తి రాత్రంతా నఫిల్ నమాజులు చేస్తున్నాడు, ఖియాముల్ లైల్, రాత్రంతా వాడు నమాజులో ఉన్నాడు, పగలంతా ఉపవాసంలో ఉన్నాడు. మరి అటువంటి వ్యక్తికి ఎంత పుణ్యం ప్రసాదించబడుతుంది, ఎంత ఘనత అది! రాత్రంతా నమాజులు, పగలంతా ఉపవాసం. కానీ ఆ వ్యక్తి స్థానానికి చేరుకోవాలంటే నమాజ్ చేయకుండా, ఖియాముల్ లేకుండా, రాత్రి నమాజ్ లేకుండా, రాత్రంతా ఇషాన్ తర్వాత హాయిగా పడుకుని ఫజర్ నమాజ్కి లేచి ఉపవాసం ఉండకుండా, ఖియాముల్ పాటించకుండా, అటువంటి ఎవరైతే ఖియాముల్ లైల్ పాటిస్తాడో, పగలంతా ఉపవాసం ఉంటాడో, అటువంటి వ్యక్తికి సమానంగా పుణ్యం సంపాదించుకోవాలంటే సత్ప్రవర్తన అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. సత్ప్రవర్తన కలిగిన విశ్వాసి రాత్రంతా నఫిల్ నమాజులు, పగలంతా ఉపవాసం పాటించే వారి స్థాయిని పొందగలుగుతాడు. అలాగే బుఇత్తు లిఉతమ్మిమ మకారిమల్ అఖ్లాక్, సత్ప్రవర్తనను, నైతికతను పరిపూర్ణ స్థాయికి చేర్చడానికే నేను పంపబడ్డాను. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పంపబడ్డానికి ముఖ్యమైన కారణం ఏమిటి? నైతికత, సత్ప్రవర్తనను పరిపూర్ణ స్థాయికి చేర్చడానికి అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దువా చేస్తూ ఉండేవారు. ఈ దువా మనం దువా పుస్తకాలలో చూడగలము. అద్దం చూసే దువా, అల్లాహుమ్మ అంత హస్సంత ఖల్ఖి ఫఅహ్సిన్ ఖులుఖి. ఓ అల్లాహ్, నీ అపార కరుణతో నా బాహ్య స్వరూపాన్ని అందగా తీర్చిదిద్దావు, అలాగే నా ప్రవర్తనను కూడా, నా నడివడికను కూడా ఉత్తమమైనగా తీర్చిదిద్దు అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనల్ని దుఆ నేర్పించారు. అభిమాన సుదులారా, ఇప్పుడు నేను ఈ సత్ప్రవర్తన గురించి ఎందుకు చెప్పానంటే, ఉమ్ముల్ ముమినీన్ సఫియ్యా బింతే హుయ్ రదియల్లాహు అన్హా సత్ప్రవర్తనకి మారు పేరే. ఆవిడ గురించి తెలుసుకోవాలంటే, ఆవిడ హారూన్ అలైహిస్సలాం వంశానికి చెందినవారు. ఉమ్ముల్ ముమినీన్ సఫియ్యా రదియల్లాహు అన్హా హారూన్ అలైహిస్సలాం వంశానికి, వారి సంతానంలో వచ్చిన వారు సఫియ్యా రదియల్లాహు అన్హా. తండ్రి పేరు హుయ్ బిన్ అఖ్తబ్. ఆయన యూదులలోని బను నజీర్ తెగకి నాయకుడు. హుయ్ బిన్ అఖ్తబ్, బను నజీర్ ఒక తెగ. యూదులలో ఔస్ అని, ఖజరజ్ అని, బను నజీర్ అని ఈ యూదుకి చెందిన తెగలు ఇవి. యూదులలో బనీ నజీర్ తెగకు చెందిన, బనీ నదీర్ తెగకి నాయకుడు
సఫియా రదియల్లాహు అన్హా తండ్రి హుయ్ బిన్ అఖ్తబ్ 14 సంవత్సరాల వయసులో ఉమ్ముల్ ముమినీన్ సఫియా రదియల్లాహు అన్హా యొక్క వివాహం సల్లాం బిన్ మిష్కం అనే వ్యక్తితో జరిగింది. 14 సంవత్సరాల వయసులో, అంటే సఫియా రదియల్లాహు అన్హా యొక్క వయసు 14 సంవత్సరాలు. ఆ వయసులో వివాహం జరిగింది సల్లాం బిన్ మిష్కం అనే వ్యక్తితో. తర్వాత కొన్ని కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత రెండో వివాహం బను ఖురైజాకి చెందిన ఒక నాయకుడు, బను ఖురైజాకి చెందిన ఒక నాయకుడు కినానా బిన్ అబిల్ హకీక్ లేదా అబిల్ హుకైక్ అనే వ్యక్తితో జరిగింది. ఆ తర్వాత ఒక యుద్ధములో అతను కూడా చంపబడ్డాడు. హిజ్రీ శకం 7వ సంవత్సరంలో ఖైబర్కి చెందిన యూదులు బను గత్ఫాన్ మరియు బను అసద్ కి తోడుగా తీసుకొని మదీనాపై దాడి చేయాలని ప్లాన్ వేశారు. హిజ్రీ శకం 7వ సంవత్సరం ఖైబర్కి చెందిన యూదులు బను గత్ఫాన్ మరియు బను అసద్ కి తోడుగా తీసుకొని మదీనాపై దాడి చేయాలని ఒక వ్యూహ రచించారు, ప్లాన్ వేశారు. కానీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఈ విషయం తెలిసిపోయింది. కావున దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 1400 సహాబాలను తీసుకొని ఖైబర్కి బయలుదేరారు. అక్కడ అబ్దుల్లా బిన్ ఉబై కపట విశ్వాసుల నాయకుడు. ఈ అబ్దుల్లా బిన్ ఉబై యూదులకు ఈ విషయం చెప్పేశాడు. ఈ విధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 1400 సహాబాలకి తీసుకొని పోరాటం కోసం, యుద్ధం కోసం వస్తున్నారు అని ఈ కపట విశ్వాసుల నాయకుడు అబ్దుల్లా బిన్ ఉబై ఒక వ్యక్తి ద్వారా ఈ వార్త వారికి అందజేసేశాడు. చివరికి ఆ పోరాటంలో, ఆ హునైన్ పోరాటం సిరత్ పుస్తకాలలో మనకు తెలిసిన విషయమే. ఆ పోరాటంలో సఫియా రదియల్లాహు అన్హా కూడా ఖైదీ అయ్యారు. ఇక అప్పుడు ఆ రాజ్యాల యుద్ధాల పరంపర ప్రకారం యుద్ధం తర్వాత జయించిన వారు యుద్ధ ప్రాప్తిని, మాలె గనీమతిని పంచుకోవడం జరుగుతుంది. డబ్బు, వెండి బంగారాలు, ఆయుధాలు, వంటెలు, గుర్రాలు, అలాగే బానిసలు, ఖైదీలు, వారిని పంచుకోవడం జరుగుతుంది. సఫియా రదియల్లాహు అన్హా దెహియా కల్బీ రదియల్లాహు అన్హు యొక్క వాటాలో వచ్చారు, ఖైదీ అయిపోయి, ఖైదీగా. సహాబాలందరూ జమాయి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం ఏమిటంటే, సఫియా రదియల్లాహు అన్హా మామూలు వ్యక్తి కాదు, ఒక యూదు కుటుంబంలో ఒక నాయకుని కూతురు, యూదులకి సంబంధించిన నాయిక సఫియా రదియల్లాహు అన్హా. అందుకు దెహియా కల్బీ రదియల్లాహు అన్హుకి కాదు, సఫియా రదియల్లాహు అన్హా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి ఇస్తే బాగుంటుంది. ఆయన మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క భాగంలో సఫియా వస్తే అది బాగుంటుంది, తగినట్టుగా ఉంటుంది. ఆయన దైవ ప్రవక్త, ఆవిడ యూదులకి నాయిక, ఒక నాయకుని కూతురు. ఆ ఉద్దేశంతో
దెహియా కల్బి వాటర్ నుంచి తీసుకొని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లంకి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 2 ఆప్షన్లు ఇస్తారు. ఏమిటంటే, ఓ సఫియా, నేను నీకు ఆజాద్ చేసేశాను, విముక్తి ప్రసాదించాను, నీ ఇష్టం, ఇంటికి వెళ్ళిపోతావా, నీ ఇంటికి వెళ్ళిపో, లేదా నా నికాహ్లో వస్తావా, నీకు స్వాగతం, నీతో నేను నికాహ్ చేసుకుంటాను, వివాహం చేసుకుంటాను. సఫియా రదియల్లాహు అన్హా 2 ఆప్షన్లు ఉన్నాయి. స్వేచ్ఛ ప్రసాదించబడింది, విముక్తి, ఆజాద్ అయిపోయింది, సంతోషంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ మన ప్రవక్త యొక్క విధానం, నడవడిక, ప్రవక్త గారి యొక్క గుణగణాలు, లక్షణాలు, మాట్లాడే తీరు, న్యాయం చేసే విధానము అందరికీ తెలిసిన విషయమే. కావున సఫియా రదియల్లాహు అన్హా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి భార్యగా ఉండటమే ఎన్నుకుంటారు, ప్రాధాన్యతనిస్తారు. ఈ విధంగా ఉమ్ముల్ ముమినీన్ సఫియా రదియల్లాహు అన్హా యొక్క వివాహం మహాప్రవక్త ముహమ్మద్ సల్లం జరుగుతుంది ఖైబర్ పోరాటం తర్వాత. ఇక ఆవిడ దాతృ గుణం, ఒకరికి సహాయం చేయటం, ఆపదలలో ఉన్న వారికి ఆదుకోవటంలో ఎప్పుడూ ముందంజ ఉండేవారు సఫియా రదియల్లాహు అన్హా. ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు అన్హు యొక్క ఖిలాఫత్ కాలంలో ఎప్పుడైతే ఆయనకి నిర్బంధం చేసేశారు, ఇంట్లోనే, ఆ సంఘటనలో సఫియా రదియల్లాహు అన్హా హుసైన్ రదియల్లాహు అన్హు ద్వారా ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు అన్హుని భోజనం చేసి పంపించేవారు. తన సొంత ఇల్లు కూడా దానం చేసిన మహావనిత సఫియా రదియల్లాహు అన్హా. ఒక సందర్భంలో బహుశా హఫ్సా రదియల్లాహు అన్హా లేదా ఇంకో వేరే వారు ఒక రకంగా వంకరగా చెప్పడం జరుగుతుంది, సఫియా మరి అసలు యూదుల మతానికి చెందిన వారు యహూదియా అనే పదం వాడతారు. ఇస్లాంకి ముందు యూదులు కదా సఫియా రదియల్లాహు అన్హా. ఈ మాట హఫ్సా రదియల్లాహు అన్హా అంటారు. కానీ ఆ మాట వలన సఫియా గారికి చాలా బాధ కలుగుతుంది. ఒకసారి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో ప్రవేశిస్తే సఫియా రదియల్లాహు అన్హా కళ్ళ నుంచి కన్నీరు. ఏమని అడిగితే, నా గురించి ఈ విధంగా యూదులకి చెందిన వారు యహూదియా అని లాగా మాట్లాడుకుంటున్నారంటే, అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సఫియా రదియల్లాహు అన్హాకి ఓదార్పు ప్రసాదించిన ఘనత ఈ హదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ హదీస్ ముస్నద్ అహ్మద్ లో ఉంది. ఓ సఫియా, ఇన్నకి ఇబ్నతు నబియ్యిన్, నువ్వు ఒక ప్రవక్త కూతురు. వ ఇన్న అమ్మకి నబియ్యున్, నీ పినతండ్రి కూడా ప్రవక్త. అంటే నువ్వు ప్రవక్త కూతురు అంటే హారూన్ అలైహిస్సలాం. వ ఇన్న అమ్మకి నబియ్యున్, నీ పినతండ్రి కూడా ప్రవక్త అంటే మూసా అలైహిస్సలాం. వ ఇన్నకి లతహత నబియ్యిన్, నువ్వు ఒక ప్రవక్తకి భార్యగా ఉన్నావు అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే ఈ 3 రకాల సంబంధాలు ప్రవక్తలతో ముడిపడి ఉన్నాయి. నీ తండ్రి ప్రవక్త, నీ పినతండ్రి ప్రవక్త, నీ భర్త ప్రవక్త. ఫఫీమా తఫ్ఖుర్ అలైక్, మరి నీ పైన వారు ఏ విషయంలో గర్వపడుతున్నారు? ఒకవేళ గర్వపడాల్సి వస్తే నువ్వు గర్వపడాలి గాని నీ విషయంలో ఇతరులు గర్వపడటం ఏమిటి? ఆశ్చర్యంగా ఉందే. నీ తండ్రి ప్రవక్త, పినతండ్రి ప్రవక్త, నీ భర్త ప్రవక్త, ఇంతకంటే గొప్పది ఇంకేమైనా ఉందా అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్ముల్ ముమినీన్ సఫియా రదియల్లాహు అన్హాని ఓదార్చారు. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హఫ్సాను ఉద్దేశించి సుమ్మ ఖాలి హఫ్సా ఇత్తఖిల్లాహ్ యా హఫ్సా, ఓ హఫ్సా,
ఇలాంటి మాటలు మాట్లాడే విషయంలో అల్లాహ్కి భయపడు, తఖ్వాని పాటించు. ఒక సందర్భంలో సఫియా రదియల్లాహు అన్హా యొక్క బానిసరాలు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు యొక్క కాలంలో సఫియా రదియల్లాహు అన్హాకి విరుద్ధంగా చాడీలు చెప్తుంది. ఆ బానిసరాలు ఒకటి ఏదో ఒక ధర్మం విషయంలో ఫలా మస్అలాకి ప్రాధాన్యతనివ్వరు ఆవిడ అని, ఇంకో ఏదో ఒక విషయంలో వారి బంధువులు ముస్లింలు కాకపోయినా సఫియా రదియల్లాహు అన్హా వారితో సంబంధాలు ఉన్నాయి అని చెప్పి, అంటే శిలారహమి బంధుత్వ సంబంధాలను పెంపొందించుకోవటం. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు గారికి ఆ బానిసరాలు ఎప్పుడు చాడీ చెప్తుందో, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు మాషా అల్లా ఆయన యొక్క అదల్ అందరికి తెలిసిన విషయమే. ఆ బానిస చెప్పిన మాట విన్న వెంటనే నమ్మరు. ఎందుకు? స్వయంగా సఫియా రదియల్లాహు అన్హా అడిగితే తెలిసిపోతుంది కదా అని స్వయంగా ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు సఫియా రదియల్లాహు అన్హాతో ఆ విషయం అడుగుతారు. అది అడిగితే ఆ రెండు ప్రశ్నలకి, అసలు మొదటి ప్రశ్న ఏమిటి, ఆ బానిస అబద్ధంగా ఒక చాడీ చెప్పింది. అబద్ధమైన చాడీ ఏమిటి? సఫియా రదియల్లాహు అన్హా శుక్రవారం యౌముల్ జుమాకి ప్రాముఖ్యతనివ్వరు, యౌము సబ్త్ శనివారానికి ప్రాముఖ్యత ఇస్తారు అని చాడీ. అది రెండవది చాడీ ఏమిటి, నింద మోపింది ఏమిటి, వారి బంధువులు ముస్లిం కాకపోయినా సంబంధాలు పెట్టుకునే ఉన్నారు అని చెప్పారు. రెండు విషయాలు. ఈ రెండు విషయాలు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు అడిగితే దానికి సూటిగా ఉండేటట్లుగా నిర్భయంగా ఉమ్ముల్ ముమినీన్ సఫియా రదియల్లాహు అన్హా సమాధానం ఇచ్చారు. మొదటి ప్రశ్నకి సమాధానం ఏమిటి, యా అమీరల్ ముమినీన్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్లాం ధర్మములో ఏ రోజుకి ప్రాముఖ్యత ఉందో ఆ రోజుకే నేను ప్రాముఖ్యతనిస్తాను. అంటే ఇస్లాం ధర్మంలో యౌముల్ జుమాకి ప్రాముఖ్యత ఉంది, నేను యౌముల్ జుమాకి ప్రాముఖ్యతనివ్వకుండా ఇంకో రోజుకి ఎందుకు నేను అఫ్జల్ అని నేను చెప్పగలను, ప్రాముఖ్యతనిస్తాను? అది అసంభవము. ఈ అపార్థం దూరమైపోయింది. ఇక రెండవది అంటారా, బంధుత్వ సంబంధాలను పెంపొందించటం అనేది ఇది దైవ ప్రవక్త ఆదేశం. ఇది సిలారహమి యా అయ్యుహన్నా షఫ్సు సలాం వసిలుల్ అర్హాం వాతిముత్ తఆం, ఇది సిలారహమి అనేది ప్రవక్త గారి ఆదేశం. నేను దైవ ప్రవక్త యొక్క సున్నతి విధానాన్ని పాటిస్తున్నాను అని. అప్పుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ధైర్యంతో సంతోషంతో తిరిగి వెళ్ళిపోతారు. ఇక ఈ సంఘటనలో అసలు విషయం ఏమిటంటే, ఆ బానిసరాలు ఏదో ఒక కారణంగా చాడీ చెప్పింది, అబద్ధమైన చాడీ ఖలీఫాతో. ఇప్పుడు ఆ బానిసరాలికి సఫియా రదియల్లాహు అన్హా దండించే హక్కు ఉందా లేదా? దండించే హక్కు ఉంది. ఎందుకంటే అది అబద్ధం కదా. అది ఆ బానిసరాలు పని మనిషి అబద్ధంగా చాటి చెప్పింది, నింద మోపింది. అది మామూలు విషయం కాదు. ఉమ్ముల్ మోమినీన్ ఆవిడ, దండించే హక్కు ఉంది. కానీ సఫియా రదియల్లాహు అన్హా ఆ చాడీలు చెప్పిన బానిసరాలుని పిలిపించి కొట్టటం గాని, తిట్టటం గాని, కోపగించటం గాని, గట్టిగా మాట్లాడటం కానీ ఏమి చెప్పకుండా మొదటి ప్రశ్న ఏమడిగారంటే, ఇలా నువ్వు ఎందుకు చేశావు అని అడిగారు. ఆ బానిసరాలు శైతాన్ నాకు ప్రేరేపించాడు, ఆ శైతాన్ వలలో పడిపోయి చెప్పేశాను అమ్మా అని చెప్పుకుంటారు. ఆ తర్వాత ఉమ్ముల్ ముమినీన్ సఫియా రదియల్లాహు అన్హా రెండవ నిర్ణయం, నీకు నేను విముక్తి ప్రసాదిస్తున్నాను, ఆజాద్ చేసేస్తున్నాను అని చెప్పి
ఆ బానిసరాల్ని సఫియా రదియల్లాహు అన్హా ఆజాద్ చేశారు. సుబ్హానల్లాహ్. మనమైతే మన సమాజంలో, మన కుటుంబంలో, పరిచయం ఉన్న వారిలో, సంబంధాలు ఉన్న వారిలో అబద్ధం కాదు, నిజంగానే ఏమన్నా పొరపాటు జరిగితే, అబద్ధంగా కూడా ఏమన్నా పొరపాటు జరిగిపోతే దానికి మనం ఏదేదో రాద్ధాంతాలు చేసుకుంటాము. ఎన్నో రోజులు మాట్లాడుకోము, దండిస్తాము. మనం చేసిన ఉపకారాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాము. అలా చేశాను, ఇలా చేశాను. అయినా కూడా అతను అలా చేశాడు, మోసం చేశాడు, నా ఉపకారం మర్చిపోయాడు. ఏదేదో బాధలు పడతాము. ఏదేదో ఉపకారము గొప్పగా చెప్పుకుంటాము. కానీ సఫియా రలియల్లాహు అన్హా ఆ బానిసరాలు అంత పెద్ద తప్పు చేసినా కూడా పూర్తిగా క్షమించి, దండించకుండా, కొట్టకుండా, తిట్టకుండా, కోపం చేయకుండా ఆజాద్ చేస్తారు. ఇటువంటి సత్ప్రవర్తన కలిగిన వారు ఉమ్ముల్ ముమినీన్ సఫియా రదియల్లాహు అన్హా. ఒక ఉల్లేఖనం పరంగా వేరే ప్రాంతాల నుంచి సఫియా రదియల్లాహు అన్హా వద్ద మసాయిల్, దీని గురించి, ధర్మం గురించి విషయాలు అడగటానికి, తన తన ఇది విషయాలు తెలుసుకోవటానికి వచ్చేవారు సఫియా రదియల్లాహు అన్హా వద్ద. ఈ విధంగా 10 హదీసులు రివాయత్ చేశారు. సఫియా రదియల్లాహు అన్హా 10 హదీసులు రివాయత్ చేశారు. హిజ్రీ శకం 50వ సంవత్సరం 60 సంవత్సరాల వయసులో ముఆవియా రదియల్లాహు అన్హు యొక్క ఖిలాఫత్ కాలంలో పరమపదించారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఇది ఉమ్ముల్ ముమినీన్ సఫియా రదియల్లాహు అన్హా గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు. ఇక ఉమ్ముల్ ముమినీన్ మైమునా రదియల్లాహు అన్హా. మైమునా రదియల్లాహు అన్హా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సతీమణులలో చివరి వారు. మైమునా రదియల్లాహు అన్హా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సతీమణులలో చివరి వారు, లాస్ట్ వారు. మైమునా రదియల్లాహు అన్హా ఖైస్ బిన్ ఐలాన్ తెగకు చెందిన వారు. తండ్రి పేరు హారిస్. మైమునా రదియల్లాహు అన్హా మొదటి వివాహం మస్ఊద్ బిన్ అమర్ బిన్ ఉమైర్ థకఫీతో జరిగింది. విడిపోయారు. ఆ తర్వాత అబూ రుహం బిన్ అబ్దుల్ ఉజ్జాతో వివాహం జరిగింది. మైమునా రదియల్లాహు అన్హా యొక్క రెండో వివాహం అబూ రుహం బిన్ అబ్దుల్ ఉజ్జాతో జరిగింది. అతను చనిపోతాడు. వివాహం అయిన కొన్ని రోజుల తర్వాత మరణిస్తాడు అబూ రుహం. అదే సంవత్సరము హిజ్రీ శకం 7వ సంవత్సరములో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్రా నిమిత్తం మక్కాకి పోయారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు దైవ ప్రవక్త పిన తండ్రి అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ రదియల్లాహు అన్హు కూడా ఉన్నారు ప్రవక్త గారితో పాటు. అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ ప్రవక్త గారికి సలహా ఇచ్చారు, ఓ దైవ ప్రవక్త, మైమూనా భర్త చనిపోయాడు, ఇప్పుడు మీరు మైమునా గారికి వివాహం చేసుకుంటే బాగుంటుంది అని. అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ సలహా మేరకు ఆయన యొక్క సలహాని మన్నించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మైమునా రదియల్లాహు అన్హాని వివాహం చేసుకుంటారు. అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ ఎందుకు ఆ సలహా ఇచ్చారు? మైమునా రదియల్లాహు అన్హాని వివాహం చేసుకోమని అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ సలహా ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే అబ్బాస్ రదియల్లాహు అన్హుకి మైమునా గారు మరదలు అవుతారు, భార్యకి చెల్లెలు అవుతారు. మైమునా రదియల్లాహు అన్హా ఉమ్ముల్ ఫజ్ల్ రదియల్లాహు అన్హా, ఉమ్ముల్ ఫజ్ల్ అంటే అబ్బాస్ కి భార్య. ఉమ్ముల్ ఫజ్ల్ రదియల్లాహు అన్హా సల్మా రదియల్లాహు అన్హా హంజా గారికి భార్య. అస్మా బిన్తే ఉమైస్ రదియల్లాహు అన్హా జాఫర్ బిన్ అబీ తాలిబ్ की भार्या.
ఈ నలుగురు అక్క చెల్లెలు. సుబ్హానల్లా, వారి ఎంత అదృష్టము, వారి ఎంత భాగ్యం చూడండి. ఈ నలుగురు చెల్లెలు మైమూనా, ఉమ్ముల్ ఫజల్, సల్మా, ఈ ముగ్గురు ఒకే అమ్మ నాన్నకి పుట్టినవారు, ఒకే అమ్మ నాన్న బిడ్డలు. అస్మా బింతే ఉమైసే అమ్మ తరపు నుంచి చెల్లెలవుతారు, తండ్రి వేరేవారు ఉన్నారు. ఈ నలుగురు గురించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విశ్వాసం గురించి సాక్ష్యం ఇచ్చారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్ సహీహుల్ జామేలో ఉంది. అల్లామా అల్బానీ రహమతుల్లాహి అలైహి ఈ హదీస్ ని సహీ అని ధృవీకరించారు. హదీస్ ఏమిటి? అల్ అఖవాతుల్ అర్బా మైమూనా వ ఉమ్ముల్ ఫద్ల్ వ సల్మా వ అస్మా బింతే ఉమైస్ ఉఖ్తుహున్న లి ఉమ్మిహిన్న ముమినాత్. ఈ నలుగురు మైమూనా, ఉమ్ముల్ ఫజ్ల్, సల్మా, అస్మా, ఈ నలుగురు అక్క విశ్వాసురాలు. వారి విశ్వాసం గురించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సాక్ష్యం పలికారంటే వారి విశ్వాసం ఎంత గొప్పది, ఎంత ఘనమైనది అని మనకు బోధపడుతుంది. ఈ విధంగా ఆ నలుగురు మైమునా, ఉమ్ముల్ ఫజల్, సల్మా మరియు అస్మా బింతే ఉమైస్, ఈ నలుగురు. మైమునా ప్రవక్త గారికి భార్య, ఉమ్ముల్ ఫజల్ అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ కి భార్య, సల్మా హంజా రదియల్లాహు అన్హు గారికి భార్య, అలాగే అస్మా జాఫర్ బిన్ అబీ తాలిబ్ అంటే ప్రవక్త గారి పినతండ్రి కుమారుడు జాఫర్ బిన్ అబీ తాలిబ్ కి భార్య. కావున మైమునా రదియల్లాహు అన్హా అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ రదియల్లాహు అన్హు గారికి మరదులవుతుంది. కాబట్టి ఆయన ఇచ్చిన సలహా, ఆ సలహా మేరకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మైమునా బింతే అల్ హారిస్తో వివాహం చేసుకుంటారు. ఉమ్ముల్ మొమినీన్ ఆయిషా సిద్దిఖా రదియల్లాహు అన్హా మైమునా గురించి ఏం చెప్పారంటే, అందరికంటే ఎక్కువగా తఖ్వా గలవారు, అల్లాహ్కి భయపడేవారు, అలాగే బంధుత్వ సంబంధాలను అందరికంటే ఎక్కువగా నెరవేర్చేవారు, పెంపొందించేవారు అది మైమునా రదియల్లాహు అన్హా అని ఉమ్ముల్ మొమినీన్ ఆయిషా సిద్దిఖా రదియల్లాహు అన్హా చెప్తూ ఉండేవారు. అలాగే దాతృ స్వభావం చాలా ఎక్కువగా ఉండింది మైమునా రదియల్లాహు అన్హా. ఒక్కొక్కసారి వజీఫా వస్తుంది కదా, నెలకి ఒకసారి. ఆ వజీఫా వచ్చిన వెంటనే సదఖా దానం చేసేసేవారు. మళ్ళీ ప్రతి నెల కొన్ని సందర్భాలలో అప్పు తీసుకునే సమయం వచ్చేది. ఈ విధంగా దాన ధర్మాలు చేసేవారు. 76 హదీసులు ఉల్లేఖించారు మైమునా రదియల్లాహు అన్హా. ఆవిడ గారు రివాయత్ చేసిన హదీసుల సంఖ్య 76. ఇక హిజ్రీ శకం 51వ సంవత్సరంలో పరమపదించారు అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా. జనాదా నమాజ్ చేపించారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ప్రియ సోదరులారా, ఈ విధంగా క్లుప్తంగా ఈరోజు మనము సఫియా రదియల్లాహు అన్హా, అలాగే ఉమ్ముల్ మొమినీన్ మైమునా రదియల్లాహు అన్హా గురించి తెలుసుకున్నాము. ఇంతవరకు నేను గత దాదాపు ఒక 2 నెలల నుంచి ఉమ్మహాతుల్ ముమినీన్ల జీవిత చరిత్ర చెప్తూ వచ్చాను. ఉమ్ముల్ ముమినీన్ ఖదీజా రదియల్లాహు అన్హాతో మొదలైంది. ఆ తర్వాత ఆయిషా రదియల్లాహు అన్హా, సౌదా రదియల్లాహు అన్హా, హఫ్సా రదియల్లాహు అన్హా, జైనబ్ బింతే జహష్, జైనబ్ బింతే ఖుజైమా రదియల్లాహు అన్హుమా, అలాగే ఉమ్మె సల్మా రదియల్లాహు అన్హుమా, ఉమ్మె హబీబా రదియల్లాహు అన్హుమా, ఈ విధంగా జువేరియా రదియల్లాహు అన్హుమా, ఉమ్మె హబీబా రదియల్లాహు అన్హా, ఈ విధంగా సఫియా మరియు మైమునా రదియల్లాహు అన్హున్ అజ్మాయిన్ మనము తెలుసుకున్నాము. ఇన్షా అల్లా వచ్చే వారము అల్లాహ్ తలిస్తే వారందరి గురించి ఘనత ఏమిటి, వారందరి గురించి కొన్ని విషయాలు ఉమ్మడిగా తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ఉమ్మహాతుల్ ముమినీన్ల జీవితాలను చదివి వారిని ఆదర్శంగా తీసుకుని జీవించి సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.